అందుకు ప్రధానమైన కారణంగా కాలర్ ఉన్నారు తప్పకుండా కాలర్ ఉన్నారు గురుగారు. తప్పకుండా. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరమ్మా? హారిక. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీరు? చెప్పండి అమ్మా, అమ్మాయి పేరు చెప్పండి, అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మెల్లిగా చెప్పండి అమ్మా. అమ్మాయి పేరు హారిక, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇప్పుడు. మే నెల 10వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి. సంవత్సరం అమ్మ ఒకసారి చెప్పండి. 2008. ఓకే, 2008 10వ తారీఖు 5వ నెల. పుట్టిన సమయం అమ్మ ఒక్కసారి పుట్టిన సమయం చెప్పండి. తెల్లవారుజామున 3 గంటలకి. ఎక్కడ పుట్టిందమ్మా పాప? పెద్దాపురం హాస్పిటల్లో పుట్టింది. ఓకే అమ్మా, మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మీకు ఎలాంటి సందేహం ఉందో గురుగారితో వివరించండి. మాట్లాడండి అమ్మా. సాయిరామ్మ. సాయిరామ్మ, ఈ పాప జన్మ నక్షత్రం ప్రకారం పునర్వసు నక్షత్రం అమ్మా. ఈ పాప జన్మ నక్షత్రం ప్రకారం పునర్వసు నక్షత్రం జాతకం ప్రకారం మీరు పేరు పెట్టారమ్మా. కేకో హాహి అంటారు. పునర్వసు నక్షత్రం 3వ పాదంలో మిథున రాశిలో జన్మించారు. జాతకరీత్యా ఈ పాపదు మీనలగ్నంలో కూడా పుట్టిందమ్మా. మంచి జాతకురాలే, కాకపోతే ఖచ్చితంగా మాట్లాడే స్వభావం ఉంటుంది. కొంచెం కోప స్వభావంగా చెప్పవచ్చు. ఈ పాపకు భవిష్యత్తులో ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది. కానీ ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుందమ్మా. ప్రస్తుతం అయితే 2022 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు శని మహర్దశలో శుక్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ఇక్కడ శని భగవంతునికి అదేవిధంగా శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించినట్లయితే ఆ పాపకు సంబంధించి ఆరోగ్యరీత్యా ఏ సమస్యలున్నా తొలగిపోతాయమ్మా. ఈ పాపకు నామకరణం చేసే సందర్భంలో ఏదైనా శాంతి కానీ నవగ్రహ శాంతి, ఈశ్వరునికి రుద్రాభిషేకం లాంటివి చేయించి కనుక ఉంటే ఏది సమస్యగా ఉండదమ్మా. అలా చేయించకపోయింటే గనక అవి సమస్యలుగా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ పాప జాతకంలో ప్రస్తుతం శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించండి. ఈ పాప పేరు మీదుగా లేదా ప్రత్యేకంగా మీరు అంటే పెద్ద పెద్ద శాంతులు చేయించలేము అని అనుకునే పని అయితే నవగ్రహాలలో శుక్రవారం నాడు శుక్రగ్రహానికి సంబంధించి అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు తెలంగాణ సాంప్రదాయంలో. ఈ యొక్క అలసందలు 1.25 కిలో, పింక్ కలర్లో ఉన్న క్లాతు మరియు పీచుదీయని టెంకాయ 1, 2 ఇస్తరాకులు, బ్రాహ్మణునికి తగిన దక్షిణతో 5 శనివారాలు గనక బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే ఆ పాపకు ఆరోగ్యరీత్యా ఏ సమస్య ఉన్నా కూడా తొలగిపోతుందమ్మా. దైవానుగ్రహంతో ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది.